హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో తెలియజేయండి. ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి. ఆ వీడియో ఏమిటి అంటే ఇదిగో చూస్తున్నారుగా పేపర్స్. నాకు కామెంట్లో ఒక సిస్టర్ అడిగారు, బిగినర్స్ కోసం పేపర్ కటింగ్ చూపించండి సిస్టర్, అలాగే క్లాత్ లో కూడా కటింగ్ చూపించండి అని. ఇప్పుడైతే పేపర్ మీద కటింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది చూపించబోతున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, నేనైతే వైట్ కలర్ పేపర్ తీసుకున్నాను. అంటే న్యూస్ పేపర్ అయితే మీకు కనిపిస్తుందో కనిపించదో అని చెప్పి వైట్ కలర్ తీసుకున్నాను. అంటే మధ్య కుట్లో పేపర్స్ అంటారు కదా, ఆ పేపర్ తీసుకున్నాను. ఈ ఈ పేపర్స్ మీద వన్ హ్యాండ్, అలాగే ఒక బ్యాక్ పార్ట్, అంటే మనకి డబల్ వస్తుంది కదా, డబల్ కాకుండా ఇది న్యూస్ పేపర్ కాబట్టి అంత సరిపోదు, అందుకని చెప్పి ఒక హ్యాండ్, ఒక బ్యాక్ పార్ట్, అలాగే ఒక ఫ్రంట్ పార్ట్ ఇవైతే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే హ్యాండ్స్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదే వన్ సైడ్, అంటే ఓపెన్స్ ఏమో ఆపోజిట్ గా పెట్టుకోవాలి, క్లోజ్ గా మధ్య కుట్టు ఉంటుంది కదా అదేమో మన వైపుకు పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని ఖర్చు కోసం పావించు యాస్టీస్ గా మనం ఇది ఇప్పుడు మనం కటింగ్ చేసేది లైనింగ్ బ్లౌజ్ కాదండి, నార్మల్ బ్లౌజ్. నార్మల్ బ్లౌజ్ కి ఏ విధంగా అయితే చేతి పని చేస్తామో దాని వరకు 1 ఇంచ్ తీసుకొని, అలాగే పావించేమో ఖర్చు కోసం తీసేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఈ కటింగ్ అంతా కూడా నేను ఇదిగోండి, ఈ బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్, దీని ప్రకారం కట్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే ఇది ఏ సైజ్ బ్లౌజో చూసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలా పెట్టుకోండి, బ్యాక్ పార్ట్ వైపే తీసుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్ వైపు చంక దగ్గర నుంచి ఈ చంక వరకు చూస్తే నాకు 17 వచ్చిందండి. 17 అంటే బ్యాక్ పార్ట్ 17, అలాగే ఫ్రంట్ పార్ట్ 17. ఓకేనా. ఇంకో మెథడ్ కూడా ఉందండి ఏ సైజ్ బ్లౌజ్ చూసుకోవడానికి. ఇదిగోండి, ఇది ఉక్స్ పట్టి కదా, ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఇక్కడ చంక భాగం ఉంటుంది కదా, ఆ చంక భాగం వరకు ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. ఇది ఒక టెక్నిక్, ఇది ఒక ట్రిక్ అనమాట. ఎందుకంటే ఒకవేళ బ్యాక్ పార్ట్ సాగిపోయింది అంటే కనుక ఫ్రంట్ పార్ట్ నుంచి అయినా సరే ఏ సైజ్ బ్లౌజో తెలుసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సమానంగానే వస్తాయి కదా. ఫ్రంట్ పార్ట్ లో కాకపోతే 2 పీసులు వస్తాయి, అటు లెఫ్ట్ రైట్ బ్యాక్ పార్ట్ లో కలిపే వస్తుంది అనమాట. అంతే తేడా అండి. దేన్ని బట్టి అయినా సరే తీసుకోవచ్చు అనమాట చెస్ట్ లూజ్ అనేది. ఇప్పుడు ఇది చెస్ట్ లూజ్ 17, ఫ్రంట్ పార్ట్ లో చూస్తే 8.5 వచ్చింది కాబట్టి ఫ్రంట్ పార్ట్ నుంచి కూడా 17 వచ్చింది. అంటే ఇది 34 సైజ్ బ్లౌజ్ అనమాట. కన్ఫామే కదండి. ఇలాగా ఏ సైజ్ బ్లౌజ్ మీరు కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫస్ట్ మన హ్యాండ్ తీసుకుంటున్నాం కాబట్టి సైజ్ బ్లౌజ్ అయితే వచ్చేసిందండి, 34 సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ కూడా ఇప్పుడు ఏ విధంగా తీసుకోవాలో చూపించేస్తున్నాను. ఆది బ్లౌజ్ కి మెజర్మెంట్స్ అయితే ఇప్పుడు ఇలా తీసుకోవచ్చు అనే దానికోసం మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, 5.5 వచ్చింది హ్యాండ్ పొడవు. హ్యాండ్ పొడవు వచ్చేసి 5.5 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసేసి 5.5 వచ్చిందండి. హ్యాండ్ పొడవు 5.5 వచ్చింది, అలాగే హ్యాండ్ లూజ్ కూడా 5.5 వచ్చింది. ఇప్పుడైతే ఆమ్ రౌండ్, అంటే 3 ఒకసారి ఎందుకు తీసుకుంటున్నానంటే ప్రతిసారి కూడా మీకు చూపిస్తే కన్ఫ్యూజ్ అవుతారు, అందుకని చెప్పి ఇదిగోండి హ్యాండ్ ఆమ్ రౌండ్ తీసుకుంటున్నాను కదా. ఆమ్ రౌండ్ ఎప్పుడు కూడా ఫ్రంట్ సైడ్ తీసుకోకూడదండి, బ్యాక్ సైడ్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ లోతు వస్తుంది కాబట్టి ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసుకోండి. తర్వాత నీట్ గా పెట్టుకోండి, ఫోల్డింగ్స్ ఏం లేకుండా. ఇదిగో చూడండి, ఇప్పుడైతే ఆమ్ రౌండ్ నాకు 7.5 వచ్చింది. 7.5, అలాగే హ్యాండ్ లూజ్ 5.5, హ్యాండ్ పొడవు 5.5. ఆపోజిట్స్ అయితే మనకి ఆపోజిట్ ఉండాలండి, అంటే ఓపెన్స్ మనకు ఆపోజిట్ ఉండాలి, క్లోజ్ ఏమో మన వైపు ఉండాలి. హ్యాండ్ లూజ్ 5.5 పెట్టేసుకున్నాను. దానికోసం ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి, స్ట్రైట్ లైన్. అలాగే పావించు ఖర్చుకి 5.5, ఒక పావించు ఖర్చుకి టోటల్ గా 5.25 అయితే నేను మార్జిన్ అనేది గీసేసుకుంటున్నా. దీంట్లో డిష్ ముక్కతో కనిపించట్లేదండి, అందుకని పెన్నుతో అయితే గీస్తున్నానండి. పెన్నుతో అయితే మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇదైతే కొంచెం లైట్ కలర్ గా ఉంది కదా డిష్ ముక్క, అందుకని చెప్పి పెన్నుతో గీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ మెజర్మెంట్స్ తో కనుక ఇంత కరెక్ట్ గా ఎందుకు చూపిస్తున్నానంటే బిగినర్స్ చాలా, ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కటి కూడా చక్కగా గుర్తు పెట్టుకొని మీ బ్లౌజులు మీరు ఇలా కట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే హ్యాండ్ పొడవు వచ్చేసరికి 5.5, ఒక పావించు, టోటల్ గా 5.25 ఇంచుకి మార్క్ చేసుకుంటున్నాను.
5.5కి ఒక మార్కు, అలాగే 5.25 ఇంచుకేమో ఖర్చుకు ఒక మార్కు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే 5 వచ్చింది కాబట్టి మెజర్మెంట్స్ ప్రకారం అయితే 2 ఇంచులు డౌన్ తీసుకోవాలి, చంక డౌన్. కానీ ఆది బ్లౌజ్ ప్రకారం కదా మనం తీసుకుంటుంది. ఆది బ్లౌజ్ కి ఎంత ఉందో చూసుకోండి. కొంతమంది అడుగుతారు, ఆది బ్లౌజ్ కి ఇంతే ఉంది, మీరు చాలా తక్కువ పెట్టారు లేదంటే ఎక్కువ పెట్టారు అని అంటారు. అందుకని చెప్పి నేనేం చేస్తానంటే ఆది బ్లౌజ్ కరెక్ట్ గా ఉంది అని అడుగుతానండి. కన్ఫామ్ గా కరెక్ట్ గా ఉంది అని అంటే గనక ఆది బ్లౌజ్ అంతా పెడతాను. 3 ఇంచులు అయితే ఉంది కదా, మనకి 3 ఇంచులు కింద నుంచి ఉంది కాబట్టి కింద నుంచి 3 ఇంచులు, అలాగే ఒక 1/4 ఇంచు ఖర్చు కోసం. ఓకేనా ఫ్రెండ్స్? అంతవరకు అది కూడా ఒక లైన్ గీసేసేయండి. ఇదిగోండి 3 ఇంచుల వరకు, అంటే టోటల్ గా 5.5 అంటే 2.5 ఇంచులు డౌన్ తీసుకున్నాం. ఇప్పుడైతే హ్యాండ్ రౌండ్ ఎంత 5.5కి ఒక మార్క్ చేసేసుకున్నాం. అలాగే చంక డౌన్ ఆమ్ రౌండ్ ఎంత 7.5 వచ్చింది. ఆమ్ రౌండ్ 7.5 వచ్చింది కదా, ఆమ్ రౌండ్ కి 7.5కి ఒక మార్క్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసేసేయండి ఫ్రెండ్స్. ఇది పేపర్ కటింగ్ కాబట్టి ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోవచ్చు, లేదంటే 1 ఇంచ్ తీసుకోవచ్చు. ఇంతవరకు పేపర్లో చక్కగా 1 by 1 చూపిస్తున్నాను, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. 1 ఇంచ్ అయితే హ్యాండ్ దగ్గర 1 ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకుంటాము. ఇక్కడ నుంచి కరువు షేప్ వచ్చేటట్టు చంక దగ్గరకి కరువు షేప్ గా గీస్తాం అన్నమాట. ఇలా కాదు, మెజర్మెంట్స్ ప్రకారం కూడా నేను చూపిస్తానండి ఒకసారి, అది వేరే వీడియో చేస్తాను దానికి కూడా. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకుంటున్నాం కాబట్టి ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మెజర్మెంట్స్ ప్రకారం చూపిద్దాం అనుకున్నాను, కానీ మీకు ఏదో ఒక మెథడ్ ఒక వీడియోలోనే చూపించాలని చెప్పి ఇలా చూపిస్తున్నానండి. ఇదిగోండి ఇలా సన్నగా కరువు షేప్ ఇచ్చేసేయండి. మనకి హ్యాండ్ కరువు ఎలా వస్తుంది సేమ్ అలాగే ఇచ్చేసేసేయండి. 1 ఇంచు అయితే కొంచెం 1 ఇంచు వరకు ఒక మార్క్ చేసుకుని ఆ 1 ఇంచు దగ్గర నుంచి కరువు షేప్ తీసుకోవాలండి. ఎందుకంటే పైన కొంచెం రౌండ్నెస్ రావాలి కాబట్టి అక్కడ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆ 1 ఇంచు దగ్గర నుంచే ఒక 1/4 ఇంచు లోతు తీసుకుంటున్నాను. ఇది చూడండి, నేను మిడిల్లోకి ఒక 1/4 ఇంచు టక్ ఇచ్చేసాను, అదే మార్కింగ్ ఇచ్చేసాను కదా, అక్కడ నుంచి ఒక 1/4 ఇంచు. అంతేనండి. హ్యాండ్ అయితే చాలా ఈజీ. మీకు ఇలా మార్క్ 1 by 1 మార్క్ చేసుకొని చక్కగా నీట్ గా కట్ చేసుకున్నారంటే అసలు ఫిట్టింగ్ అనేది సూపర్ ఫిట్టింగ్ వస్తుందండి. ఒకసారి ట్రై చేసేయండి ఈ మెథడ్ అయితే. నేను ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకుంటే ఒకలాగా తీసుకుంటాను, అలాగే మెజర్మెంట్స్ ప్రకారం తీసుకుంటే ఒకలాగా తీసుకుంటాను. ఇప్పుడైతే ప్రెసెంట్ ఆది బ్లౌజ్ ప్రకారం చెప్తున్నానండి. మెజర్మెంట్స్ ప్రకారం కూడా ఒక వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు చూడండి, కరువు షేప్ కూడా కట్ చేస్తాను కదా. ఇప్పుడైతే చాలా నీట్ గా వచ్చేసింది కాబట్టి వీడియో అయితే ఎవరు స్కిప్ చేయదండి. స్కిప్ చేసిన చోట మంచి మంచి టిప్స్ చూడలేరు అనమాట. మీరు ఎక్కడైతే మనం మార్కింగ్స్ పెట్టామో అక్కడ డాట్స్ ఇచ్చేసేయండి. ఇదైతే హ్యాండ్ కి మనం నార్మల్ బ్లౌజ్ కాబట్టి చేతి పని పట్టీకి ఒక 1 ఇంచ్ వరకు తీసుకున్నాం కదా, దాన్ని ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా. ఇంతేనండి. హ్యాండ్ అయితే చాలా ఈజీ. ఇలా కనుక ట్రై చేశారంటే కనుక మీకు ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇది ఏ సైజ్ బ్లౌజ్? 34 సైజ్ బ్లౌజ్ అనమాట. 34 సైజ్ బ్లౌజ్ కి హ్యాండ్ తీసేసుకున్నాము. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కూడా చూద్దాం. ఒక పేపర్ మీద హ్యాండ్ తీసేసుకున్నాం కదా, హ్యాండ్ ఒకటే వస్తుందండి, 1 హ్యాండ్ వస్తుందని చెప్పా కాబట్టి 1 హ్యాండ్ తీసుకున్నాం. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్, ఈ పేపర్ మొత్తం బ్యాక్ పార్ట్ కి ఒకవైపే సరిపోతుందండి కాబట్టి పర్వాలేదు. పేపర్ ఎక్కువ హైట్ ఎటువైపు ఉందో చూసుకొని, హ్యాండ్ హైట్ అదే బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూసుకొని అటువైపు తీసేసుకుందాం. ఇప్పుడైతే చూడండి, బ్లౌజ్ హైట్ ఎంత ఉందో ఇప్పుడు చూసుకుందాం. ఇలాగా ఒక బ్యాక్ సైడ్ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ దగ్గర నుంచి మనకి షోల్డర్స్ జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ వరకు ఎంత ఉందో చూసుకోవాలి. నాకైతే 13 ఇంచులు వచ్చిందండి. 1కి 2 సార్లు తీసుకోండి, ఎందుకంటే బిగినర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి 1కి 2 సార్లు తీసుకుంటే తప్పేం లేదండి. నేను 2 టైమ్స్ చూపించినా సరే 13 ఇంచెస్ వచ్చింది బ్లౌజ్ హైట్ అయితే. 13 ఇంచెస్ కి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. పైన షోల్డర్స్ జాయింట్ కోసం ఒక 1/4 ఇంచ్ పెట్టుకుంటాం కదా, ఆ జాయింట్ కోసం అని చెప్పి నేను ఒక 1/4 ఇంచ్ కి స్ట్రైట్ లైన్ ఒకటి గీసేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇట్లా 1/4 ఇంచ్. ఓకేనా ఫ్రెండ్స్?
మనం నార్మల్ బ్లౌజ్ కూడా ఇలాగే తీస్తాం కాబట్టి, కాకపోతే నార్మల్ బ్లౌజ్ లో ఏంటంటే బ్లౌజ్ పీస్ మొత్తంలో 3 పార్ట్స్ వచ్చేస్తాయి. ఇది పేపర్ కదా, అందుకని చెప్పి ఒక పేపరు 1 పీస్ వస్తుంది అనమాట. కింద అయితే 13 ఇంచెస్ కి మార్కింగ్ చేసేసుకొని స్ట్రైట్ లైన్ అయితే గీసేసాను. కింద చూసారా ఒక 1 ఇంచ్ ఉంది కదా, ఆ 1 ఇంచ్ ఏంటంటే కట్ చేయండి. నేను ఆ 1 ఇంచ్ కి మనం నార్మల్ బ్లౌజ్ కి హెమ్మింగ్ పట్టీ వేస్తాం కదా, ఆ హెమ్మింగ్ పట్టీ కోసం అని చెప్పి 1 ఇంచ్ తీసేసుకుంటున్నాను అనమాట. ఖర్చు కోసం 1/4 ఇంచు, అలాగే కింద కూడా హెమ్మింగ్ కోసం 1 ఇంచు, టోటల్ గా 1.5 ఇంచు కింద అయితే ఎక్స్ట్రా ఉంది కాబట్టి తీసేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు చాలా క్లియర్ గా 1 బై 1 చెప్తున్నానండి. ఎవరు కూడా స్కిప్ చేయొద్దు, పూర్తి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఇదైతే 34 సైజ్ బ్లౌజ్ కాబట్టి చిన్న సైజ్ బ్లౌజ్ అంటే షోల్డర్ ఎంత తీసుకోవాలి వెడల్పు అనేది, నార్మల్ గా అయితే చిన్న సైజ్ బ్లౌజ్కి 2.5 లేదంటే 2.25 ఇంచులు తీసుకోవాలి. నేనైతే 2.25 ఇంచులు తీసుకుంటున్నానండి షోల్డర్ వెడల్పు అనేది. ఇప్పుడైతే నెక్ వెడల్పు అనేది 2.25 ఇంచులు తీసుకుంటున్నాను. అలాగే షోల్డర్ ఎంత ఉందో ఒకసారి మనం ఆది బ్లౌజ్ ప్రకారం కాబట్టి తీసుకుంటుంది, షోల్డర్స్ కొలుచుకొని చూడండి. అది కూడా 2.25 ఇంచులు వచ్చింది, అంటే కుట్టాక 2.25 ఇంచులు వచ్చింది. టోటల్ గా అయితే నేను 2.5 ఇంచులు, అలాగే ఒక 1/4 ఇంచ్ ఏమో ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అంటే అటు ఇటు ఒక 1/4 ఇంచ్ పోతుంది కాబట్టి అటు ఇటు కలిపి టోటల్ గా 5.5 ఇంచులకి అయితే నేను మార్కింగ్ చేసుకున్నాను. కింద కూడా కొంచెం ఆమ్ డౌన్ కోసం అని చెప్పి 5.5 వరకు పెట్టుకొని స్ట్రైట్ లైన్ అయితే కిందకి గీసేసాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు చాలా బాగా అర్థమైంది కదండి. ఇప్పుడు ఏంటంటే నడుము లూజు, అలాగే చెస్ట్ లూజు కావాలి మనకి. అలాగే నెక్ డీప్ ఎంత ఉందో కూడా చూసుకోవాలి. నెక్ డీప్ వచ్చేసరికి 3.5 ఉంది. నెక్ డీప్ 3.5 ఉంది. మామూలుగా మెజర్మెంట్స్ ప్రకారం అయితే ఇలా బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ నుంచి షోల్డర్స్ నుంచి కిందకి తీసుకుంటారు మెజర్మెంట్స్ ప్రకారం. కానీ మనం తీసుకుంటున్న ఆది బ్లౌజ్ ప్రకారం కాబట్టి కింద డీప్ ఎంత ఉందో చూసుకొని అది తీసుకోవాలన్నమాట. నాకు 3.5 వచ్చింది. 3.5కి అలాగే ఒక 1/4 ఇంచ్ ఖర్చుల కోసం మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇంతవరకు అర్థమైంది కదండి. పైన షోల్డర్ నెక్ వెడల్పు ఎంత తీసుకున్నామో కింద కూడా అంతే తీసుకోవాలి. 2.25 ఇంచులు తీసుకున్నాం కాబట్టి కింద 2.25 ఇంచులకే మార్కింగ్ చేసేస్తున్నాను నేనైతే. ఓకేనా ఫ్రెండ్స్, అది ఇది ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసేస్తున్నాను. ఒకవేళ నెక్ షోల్డర్స్ జారకుండా నెక్ వెడల్పు రావాలి అంటే కనుక ఈ టెక్నిక్ యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఒక 1/4 ఇంచులు నెక్ డౌన్ దగ్గర ఒక 1/4 ఇంచులు తీసేసుకోండి, 1/4 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోండి. అవి ఎక్స్ట్రా తీసుకున్న దాన్ని కూడా నెక్ కింద వెడల్పు ఉండాలి, పైన మాత్రం ఆ షోల్డర్ నెక్ వెడల్పు ఎంత తీసుకున్నా 2.25 ఇంచులకే ఉండాలి. కింద మాత్రం 2.5 ఇంచులకు రావాలన్నమాట. ఇదిగోండి ఇలాగా స్ట్రైట్ లైన్ అయితే గీసేసండి. ఇక్కడ రౌండ్ ఇవ్వాలి, మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడ నుంచి రౌండ్ ఇచ్చేసేయండి. నెక్ అయితే చక్కగా డీప్ వస్తుంది, అలాగే వెడల్పు కూడా వస్తుంది కింద. అలాగే పైన షోల్డర్స్ కూడా జారం అనమాట. ఇలా తీసుకున్నారంటే ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి పాయింట్ కూడా నేను చెప్తున్నాను, బిగినర్స్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు నడుము లూజ్ తీసుకుందామండి, అలాగే చెస్ట్ లూజ్ కూడా తీసుకుందాము. దానికన్నా ముందు ఏం తీసుకోవాలి అంటే ఇక్కడ చంక జాయింట్ ఉంటుంది కదా, ఈ పొడవు తీసుకోవాలన్నమాట. చంక జాయింట్ దగ్గర నుంచి అంటే హ్యాండ్స్ జాయింట్ దగ్గర నుంచి కింద వరకు ఎంత ఉందో మనం ఇప్పుడు తీసుకుంటుంది ఆది బ్లౌజ్ ప్రకారం కాబట్టి ఇక్కడ చంక జాయింట్స్ ఉంటుంది కదా, అక్కడ నుంచి కిందకి తీసుకోవాలి. ఆది బ్లౌజ్ పెట్టేసేసి తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే మీకు చాలా ఈజీ అవుతుందండి. అలాగే మెజర్మెంట్స్ ప్రకారం వేరుగా తీసుకుంటామండి, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే ఆది బ్లౌజ్ కి ఎంత ఉందో చూసుకొని అంత పెట్టేసుకుందాం. 7.5 ఉందండి. ఆది బ్లౌజ్ ప్రకారమే తీసుకుంటున్నాను కాబట్టి నేను ఈ మెజర్మెంట్స్ అయితే చూపిస్తున్నాను. అలాగే ఒంట అది తీసుకొని అంటే ఇంకో టెక్నిక్ ఉందండి, దానికి కూడా 7.5కు ఒక మార్కింగ్ చేసి అలాగే ఇప్పుడైతే స్ట్రైట్ లైన్ గీసేసాను. చంక దగ్గర 7.5కి మార్కింగ్ పెట్టేశాను.
ఇప్పుడు ఎంత వచ్చింది? 5.5 వచ్చింది. ఇది సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. అంటే ఆర్మ్ రౌండ్ కి అలాగే చెస్ట్ లూజ్ కి ఈ 7.5 ఇంచులు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. అది కూడా చూపిస్తానండి ఎలా చెక్ చేసుకోవాలనేది. ఇప్పుడైతే నడుము లూజ్ తీసుకుందాము. నడుము లూజ్ వచ్చేసరికి మనం మొత్తం బ్లౌజ్ నడుము ఎంత ఉందో అది మొత్తం చూసుకుందామండి. ఇప్పుడైతే ఫస్ట్ 30 ఇంచులు వచ్చిందండి, అంటే 30 ఇంచెస్ వచ్చింది కదా. ఇప్పుడు ఇంకో టెక్నిక్ ఏంటంటే ఈ బ్యాక్ పార్ట్ జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్ దగ్గర నుంచి ఈ జాయింట్ వరకు ఎంత ఉందో కూడా చూసుకోవచ్చు. అలాగైనా తెలుసుకోవచ్చు నడుము లూజు, ఇలాగైనా తెలుసుకోవచ్చు. ఇక్కడికైతే 16 ఇంచులు వచ్చింది. అంటే వీటిలతో కాకుండా, అంటే టక్స్ వేస్తాం కదా బ్యాక్ పార్ట్ లో, దాంతో కాకుండా 16 ఇంచులు అనమాట. ఇప్పుడు నడుము లూజు 30 అంటే 4 భాగాలు కాబట్టి టేప్ ని ఇలాగ 30 ఇంచులకి 4 భాగాలుగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫస్ట్ 2 భాగాలుగా ఫోల్డింగ్ చేసుకుంటే 15 ఇంచులు వస్తుంది. ఇంకో 2 భాగాలుగా ఫోల్డింగ్ పెట్టుకుంటే 7.5 వస్తుంది అనమాట. ఇలాగా ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ గా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎక్కువ తక్కువ వచ్చినా కానీ బ్లౌజ్ చెడిపోతుంది అనమాట. 7.5కి అయితే మార్కింగ్ పెట్టేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడైతే మనకి చెస్ట్ లూజ్ కావాలి. చెస్ట్ లూజ్ ఫస్ట్ లోనే కొలుచుకున్నాం కదా, 34 వచ్చింది. 34 లో 4వ భాగం అంటే 8.5 వస్తుంది. అంటే 8.5 17 ఇంచులు ప్లస్ 17 ఇంచులు టోటల్ గా 8.5 వస్తుంది. చెస్ట్ లూజ్ ఎంత అండి ఇప్పుడు? 8.5. అలాగే నడుము లూజ్ వచ్చి 7.5. 8.5కి చెస్ట్ దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు నడుము లూజ్ 7.5, అలాగే చెస్ట్ లూజ్ 8.5. నడుము దగ్గర టక్స్ వేస్తాం కదా మధ్యలోకి, దానికోసం అని చెప్పి ఒక 1 ఇంచ్ తీసుకోవాలన్నమాట. 7.5 అలాగే ఇక్కడ 8.5. మీకు అర్థమవటం కోసం నేనైతే ఇక్కడే మెజర్మెంట్స్ కూడా రాసేస్తున్నానండి. 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసేసుకుంటున్నాను టక్స్ కోసం. టోటల్గా 8.5. కింద పైన సేమ్ మెజర్మెంట్స్ వచ్చిందండి. చంక అలాగే టక్స్ తో కలిపి నడుము రెండు కూడా ఒకటే వచ్చింది. ఇలా ఒకటే వస్తే గనక మీ మెజర్మెంట్స్ అన్ని కూడా చక్కగా వస్తాయండి. చక్కగా క్లియర్ గా కరెక్ట్ గా. ఇది ఒక టెక్నిక్ అనమాట. ఇలాగ వచ్చేసినాయి అంటే మీరు బ్లౌజ్ కరెక్ట్ గానే మార్కింగ్ చేస్తున్నారు అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాగ కరెక్ట్ గా వస్తుంది. కొంతమందికి ఏమో చెస్ట్ లూజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. చెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం డిఫరెన్స్ రావచ్చు. ఒక 1/2 ఇంచు అంతకన్నా ఎక్కువైతే రాదండి. స్కేల్ కోసం అదే 1.5 ఇంచు ఎక్స్ట్రా మార్జిన్ కోసం. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది 1.5 ఇంచు ఇలా వచ్చేసిందంటే కనుక కరెక్ట్గా మీరు మార్కింగ్ పెడుతున్నారు అనే అర్థం అండి. ఇప్పుడైతే చంక ఆమ్ డౌన్ కోసం అని చెప్పి, ఆమ్ రౌండ్ కోసం అని చెప్పి 1.5 ఇంచులు తీసుకున్నాను నేనైతే. ఇవ్వండి 1.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసా కదా, దాన్ని అలాగే ఇక్కడ హ్యాండ్ ఉంటుంది కదా, హ్యాండ్ పైనుంచి ఇలాగా కరువు షేప్ వచ్చేటట్టుగా మార్కింగ్ పెడుతున్నాయి. ఇప్పుడు ఇది కరెక్ట్ గా వచ్చిందా రాలేదా అని చెప్పి మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే చెక్ చేసుకోకుండా మనం మార్కింగ్ పెడితే గనక బ్లౌజ్ అనేది ఇక్కడే ఎక్కువ మందికి, చాలా మందికి ఇక్కడే కన్ఫ్యూజన్, అలాగే ఇక్కడే చెడిపోతుంది అనమాట. 7.5 ఆమ్ రౌండ్. మనం ఆమ్ రౌండ్ ఫస్ట్ లో కొలుచుకున్నాం కదా హ్యాండ్స్ తీసేటప్పుడు, 7.5 వచ్చింది. 7.5 వచ్చిందా లేదా అని చెప్పి ఇలాగా హ్యాండ్ దగ్గర, షోల్డర్స్ దగ్గర నుంచి ఇక్కడ వరకు చూసుకోండి. నాకైతే 8 ఇంచులు వచ్చిందండి, అంటే ఎక్స్ట్రా వచ్చింది అనమాట. 1/2 ఇంచు ఎక్స్ట్రా వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు హ్యాండ్ ఆమ్ డౌన్ ఎంత తీసుకున్నామో మనకి తెలియాలి. ఓకేనా. ఆమ్ డౌన్ ఎంత తీసుకున్నామో కొలుచుకుందాం ఒకసారి. 5.25 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడైతే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఫస్ట్ లోనే చెప్పా కదా, మెజర్మెంట్స్ ప్రకారం ఒకలాగా, అలాగే ఆది బ్లౌజ్ ప్రకారం ఒకలాగా ఉంటుంది అని. ఇదిగోండి 5 ఇంచులకి అయితే మార్కింగ్ పెట్టుకున్నాను నేను. ఒకసారి 5 ఇంచులకు తీసుకొని ఒకసారి కొలిచి చూద్దాం. అలాగే 1.5 ఇంచులు ఇక్కడ కరువు షేప్ పెట్టేశాను చూడండి. ఇప్పుడు ఒకసారి కొలుచుకోండి. 5 ఇంచులకి అయితే ఆమ్ డౌన్ పెట్టుకొని, అలాగే కరువు షేప్ వచ్చేసరికి 1.5 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి నాకైతే కరెక్ట్గా 7.5కు వచ్చేసిందండి.
చూడండి కరెక్ట్ గా వచ్చేసింది అనమాట. అంటే ఈ ఆర్మ్ డౌన్ అనేది 5 ఇంచులే అనమాట. 5.25 ఇంచులకి మనం ఆది బ్లౌజ్ ప్రకారం పెట్టుకున్నాము. కానీ చెస్ట్ లూజ్ కి అలాగే ఆర్మ్ రౌండ్ కి మ్యాచ్ అవ్వట్లేదు అంటే ఇలాగా ఇది ఒక చిన్న టెక్నిక్ అన్నమాట. ఇలాంటి పాయింట్స్ మీకు తెలిస్తే గనక ఏ బ్లౌజ్ అయినా ఏ సైజ్ బ్లౌజ్ అయినా ఇట్టే కుట్టేస్తారండి. అంతే, ఆర్మ్ రౌండ్ కరెక్ట్ గా వచ్చేసింది, అలాగే చెస్ట్ లూజ్ కరెక్ట్ గా వచ్చేసింది, అలాగే నెక్ కూడా 9.25 ఇంచులు అంటే మార్జిన్ తో కలిపి ఖర్చులతో కలిపి అంటే 9.5కి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్ డౌన్ వచ్చేసరికి మనం 9.5 తీసుకున్నాము. అలాగే ఈ నెక్ డీప్ వచ్చేసరికి 3.5 ఇంచులకి అయితే మార్కింగ్ మెజర్మెంట్స్ అయితే ఇక్కడే పెట్టేస్తున్నానండి, ఎందుకంటే మీకు కరెక్ట్ గా అర్థం అవ్వాలి కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే చాలా బాగా క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నానండి నేనైతే. ఇంతేనండి, చాలా ఈజీ. షోల్డర్స్ ఏమో 3 ఇంచులు, అలాగే నెక్ నెక్ వెడల్పు ఏమో 2.25 ఇంచులు, అలాగే ఆర్మ్ రౌండ్ డౌన్ వచ్చేసరికి 5 ఇంచులు. ఇంతేనండి, చాలా ఈజీ. ఇలాగ మెజర్మెంట్స్ పెట్టుకొని మీరు కట్ చేశారు అంటే బ్లౌజ్ లో ఇంకా మీకు తిరిగే ఉండదండి. ఓకేనా, అంతేనండి, చాలా ఈజీ. మన వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అలాగే మీకు ఈ మార్కింగ్ పెట్టుకోవటం అలాగే కటింగ్ చేసుకోవటం అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే కనుక మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కటి కూడా నేను వీడియో రూపంలో మీకు తెలియజేస్తానన్నమాట. ఇంతేనండి, చాలా ఈజీ. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఫ్రంట్ పార్ట్ కూడా చక్కగా 1 by 1 చాలా క్లియర్ గా చెప్తాను. వీడియో అయితే బాగా లెంతీ అయిపోతుందని చెప్పి ఫ్రంట్ పార్ట్ వరకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అనమాట. ఇంతవరకు చాలా బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, 34 సైజ్ బ్లౌజ్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.